జిల్లాలో కేంద్ర ప్రభుత్వ యోగా పరిశోధన సంస్థ కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి 94 కోట్ల రూపాయల వ్యయంతో యోగా న్యాచురోపతి కేంద్రానికి ఆమోదం. ప్రతిపాడు మండలం నెడింపాలెంలో 15 ఎకరాల్లో ఏర్పాటు. మార్కాపురంలో 1290 రూపాయల కోట్ల తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన. తాటాకు చప్పుళ్లకు భయపడం 2029లో మీరెలా వస్తారో చూస్తామని వైసీపీకి పవన్ వార్నింగ్. రంపాలు కుత్తుకలంటూ బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టీకరణ. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు షర్మిల కీలక విన్నపం. వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా షర్మిల నివాళి. విజయవాడ పశ్చిమ బైపాస్కు రంగా పేరు పెట్టాలని డిమాండ్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ దెందులూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అబ్బయ్య చౌదరి. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని మండిపాటు. త్వరలోనే 2.0 వెర్షన్ చూపిస్తానన్న అబ్బయ్య చౌదరి. టిబెట్ విషయంలో తలదూర్చవద్దు, దలైలామా వారసుడి ఎంపికపై భారత్కు చైనా హెచ్చరిక. దలైలామా వారసుడిపై భారత మంత్రి కీలక వ్యాఖ్యలతో వివాదం. ఉత్తరాధికారిని నిర్ణయించేది దలైలామా ట్రస్టేనన్న భారత్. బ్యాంక్ స్కామ్ కేసులో నిర్మాత అల్లు అరవింద్కు ఈడీ నోటీసులు. సుమారు 3 గంటల పాటు అల్లు అరవింద్ను ప్రశ్నించిన అధికారులు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఘటన. యువకుడి ప్యాంటు జేబులో పేలిన ఫోన్. తొడకు గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. ఓవర్ హీటింగే కారణమంటున్న నిపుణులు. ఫోన్ల వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరిక. విజయ్ని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసిన తమిళగ వెట్రి కలగం పార్టీ. తమ పార్టీదే గెలుపంటూ పార్టీ నేతల ధీమా. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న విజయ్. పాకిస్తాన్, చైనా తమ ఆయుధాలను పరీక్షించేందుకే ఒక ప్రయోగశాలగా మార్చుకుందని, కీలక సమయాల్లో ఆయుధాలు విఫలమవుతున్నాయన్న భారత సైన్యం. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్. 69కి పెరిగిన మృతుల సంఖ్య. 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఆర్మీ, స్థానిక పోలీసులు, విపత్తు ప్రతిస్పందన దళాలు.